నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.in న్యూస్. ప్రస్తుతం మన ఛానల్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మరింత నేను ఇంకా బాగా మంచి వార్తల్ని ఇచ్చేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. కనుక నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు కామెంట్ చేసేది వాట్సాప్లో కాకుండా మన ఛానల్ లింక్లోనే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఏదైతే లేఅవుట్ ఇప్పుడు వాళ్ళు వేశారో ఈ లేఅవుట్ 3 ఎకరాల 17 సెంట్లు 3 ఎకరాల 17 సెంట్లు ఎక్స్టెంట్ అన్న. లోకేష్ రెడ్డి, నేను చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు అవిలాల గ్రామం తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న భూ వివాదం ఏదైతే ఉందో అది ఈరోజు పతాక స్థాయికి చేరింది. ఈరోజు తిరుపతి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకు అంటే తిరుపతిలో భూములు అర్ధరాత్రుల్లో సర్వే నెంబర్లు మార్చడం, వాళ్ళ పేరు మీద ఉన్న భూములు కాచేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తిరుపతి మరియు చంద్రగిరి నియోజక ప్రజలకి ఒకటే కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ భూములు మీ పేరు మీద ఉన్నాయో లేదో మీరు చూసుకోండి, లేదంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు మీ భూములు కాచేసే ప్రమాదం ఉంది. మీ భూమి ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు వెళ్ళి. అదేవిధంగా అవిలాలకు సంబంధించి ఏదైతే 476/1 భూమి ఉందో ఈ భూమిలో SLN అనే సంస్థ, నెల్లూరు సంస్థ లేఅవుట్ వేసి తుడా అప్రూవల్ పొంది ఈ భూముల్ని అమ్మడం మొదలుపెట్టింది. ఈ భూమిని ఎవరైనా ప్రజలు కొంటే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. 2 లక్షల రూపాయలకు పైచిలకు ఒక అంకణాన్ని భూమి వీళ్ళు అమ్ముతున్నారు. ఆన్లైన్ ద్వారా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ల ద్వారా వీళ్ళు ప్రమోషన్స్ చేసి ఎరేసి ప్రజలకి ఇది బాగుంది హంగులు ఆర్భాటాలు చూపించి రోడ్లు వేసి చూపించి ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు గన ఒక 100 అంకణాల స్థలం 2 కోట్ల రూపాయలు పెట్టి కొంటే మీరు జీవితాంతం మీ కష్టార్జితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు దయచేసి దీని మీద పూర్తిగా వివాదం తొలగిపోయేదాకా, అసలు ఓనర్లు ఎవరు, ఇది కోర్టుని క్లియర్ అయ్యేదాకా మీరు అప్రమత్తంగా ప్రజలు ఉండండి. ఈ భూమిని ఎవరు కొనవద్దండి. ఇది కాంగ్రెస్ పార్టీ తరపున మీకు మనవి, మా రిక్వెస్టు. ఇప్పుడు ఈరోజు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ భూ వివాదంలో వీళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకొని పోయిన తర్వాత మీరు ఇల్లులు కట్టుకోవడానికి అక్కడ పోయి ప్రయత్నిస్తే ఎవరో ఒకరు నోటీస్ పంపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు కోర్టుల చుట్టూ తిరిగే ప్రమాదం ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ మీకు విన్నపించుకుంటాను చేతులు జోడించి, దయచేసి దీని మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తోడా అప్రూవల్ ఇచ్చింది. దీనికి ఎవడైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే తొడా చుట్టూ ఏళ్ళు తరబడి అప్రూవల్స్ తిరిగే పరిస్థితి ఉన్న తొడా ఇది సమస్య ఈరోజు ఇంత దారుణంగా సమస్య వివాదంగా మారినా కూడా తొడా దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా తొడా అంత తొందరగా త్వరితగతిన అప్రూవల్ దీనికి మెన్షన్ చేసింది? దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు దీని వెనకాల లేరా ఉన్నారా అనేది మీరు కూడా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎవరైతే జీపీ హోల్డర్ ఉన్నాడో ఇతను, ఎవరైతే అశోక్ రెడ్డి ఉన్నాడో ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎర్రవారపాలెం సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. చంద్రగిరి నియోజకవర్గానికి యువజన నాయకుడిగా ఇతను చలామణి అవుతున్నాడు. నాని గారికి అత్యంత సన్నిహితుడు. ఇతని పేరు మీద జీపీ ఉంది ఈ భూమి. ఇతని నుండి ఫర్దర్గా ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది. అదేవిధంగా ఇతను రాజశేఖర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో 2 పార్టీలు కలిసి దోచుకుంటున్నాయి. తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కుమ్మక్కై దోచుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ రెండు పార్టీలు దొంగలు, మీరు నమ్మవద్దు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నారా లోకేష్ గారితో ఇతని ఫోటో, అశోక్ రెడ్డి. ఈరోజు నాని గారు, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఎవరైతే రెవెన్యూ మంత్రి ఉన్నారో, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి కానీ దేనికి కానీ సంబంధం లేకపోతే ఇది ఎవరండి ఇతను ఎవరు? మీ పార్టీ వాడు కాదా? ఇతనికి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో ఇతనికి భాగం ఏ విధంగా వచ్చిందండి? ఒక సాధారణ ఒక కార్యకర్త, ఇతను ఒక నాయకుడు, ఇతని వ్యాపారాలు ఏమి, ఇతని ఆదాయం ఏమి? ఏ విధంగా మీరు మీ పాత్ర లేదని చెప్తారు? అదేవిధంగా దీంట్లో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది కాబట్టి ఈ భూమిని మళ్ళీ 22A కింద పెట్టి ఈ భూ వివాదం అణిగిపోయేదాకా, అంటే సమసిపోయేదాకా కోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇస్తుందో, ఎవరిది అని కోర్టు ఇస్తుందో, డైరెక్షన్ ఇస్తుందో, అంతవరకు దీన్ని ఈ భూమిని 22Aలో పెట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది పొలిటికల్ సినారియోగా మారిపోయింది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, ఇది మీ సొంత ఊరు, మీరు పుట్టి పెరిగిన ఊరిలో ఇంత తతంగం జరుగుతుంటే మీకు ఇంతవరకు కళ్ళు కనపడలేదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా మీరు ఇంతవరకు స్పందించలేదు. ఎందుకు స్పందించట్లేదు? మీరు కాపాడుతున్నారా వీళ్ళని? మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారా? మీ మీద మాకున్న గౌరవాన్ని, ప్రజలకున్న గౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీ గౌరవం తగ్గించుకోవద్దండి. మీరు రోజు రోజుకి ఈ పోరాటం మాది ఆగదు. అక్కడ ఎవరిని కూడా భూమిలో ఇల్లులు కట్టనివ్వము, కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటాము. అసలైన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్టు డైరెక్షన్ ఇచ్చేదాకా దీన్ని మళ్ళీ 22A కింద పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. అన్నా, మీరంటే మాకు అందరికీ గౌరవం ఉంది, అందరితో బాగా మాట్లాడతారు, గౌరవం ఉంది. మీరు కూడా ఇట్లాంటి చెత్త పనులకి, దొంగలకి సహకరించి మీ మీద ఉన్న విలువను పోగొట్టుకోవద్దండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తుని మీరు ఇలాంటి ఎదవులతో మీరు వీళ్ళకి సహకరించి మీకున్న క్రెడిబిలిటీని మీరు దెబ్బతీసుకోవద్దని అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, ఇది తుడా మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ని, ఈ భూమిని రివోక్ చేయాలని చెప్పి తుడా రివోక్ చేసి అక్కడ కొంత కాలువ పరంబోకు కూడా దీంట్లో వీళ్ళు కలుపుకున్నారు. ఆ భూమిని మళ్ళీ ఒకసారి రివోక్ చేసి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ అనుమతులను నేను రద్దు చేయాలి, తుడా రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. వెంచర్ వేసినారు కాబట్టి అక్కడ వివాదం వచ్చింది. వెంచరు ఒక లేఅవుట్ లాగా తయారు చేసి ఎవరైతే పేద ప్రజలు పోతారు, భూమి తక్కువ రేటుకు దొరుకుతుందనో లేకంటే బాగుందనో, ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి పోతారు. అక్కడ వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ గలాటాలు జరుగుతుంటాయి, ఇబ్బంది జరుగుతుందని తెలియదు వాళ్ళకి, వాళ్ళ నోటీసులో ఉండదు. వాళ్ళు ఇది ఏం చేస్తారంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో పెట్టి ఎవరైతే బయట కంట్రీస్లో కానీ బయట జిల్లాలు వాళ్ళని ఆకర్షించి వీళ్ళు ట్రాప్ చేసి వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయినాయి. ఇప్పుడు కొనుక్కున్న వాడు ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి సామాన్య కష్టపడి డబ్బులు వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకొని వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కొని పెట్టుకుందాము అని కొనుక్కుంటే రేపొద్దున ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు, వాడికి అమ్ముకునే పరిస్థితి ఉండదు. వాడి కోర్టులో పోయి వాడు ఆ సర్వే నెంబర్ ఇరుక్కుంటుంది. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి సర్వే నెంబర్ రిలీజ్ చేసుకోగలిగినారు, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇదే వివాదం ఉంటుంది, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతాడు. కొనుక్కున్నవాడు ఏం కావాలా? వాడు సఫర్ అవుతారు కదా, సామాన్యులు కదా కొనుక్కుంటారు. మీలాగా 1000 కోట్లు దొంగలు కాదు కదా కొనుక్కునేది. మీరు దొంగలు కాబట్టి అమ్మేసి వెళ్ళిపోతారు. రేపొద్దున పేదవాడు ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? కోర్టుల చుట్టూ, ప్రెస్ క్లబ్ చుట్టూ తిరుక్కోలేరు కదా. ఇంత గందరగోళం జరుగుతున్నా కళ్ళు కనపడటంలే ఎవరికి, అధికారులకి. ఇంత జరుగుతున్నప్పుడు ఎవరు కళ్ళు మూసుకొని ఉన్నారు. దీని మీద ఎటువంటి చర్యలు ఎవరు తీసుకునే సాహసానికి చేయలేదు. కాబట్టి ఇది ప్రభుత్వ పాత్ర దీంతో ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా దాన్ని నమ్ముతాం. దళిత పట్టాని ఎప్పుడో అమ్ముకుంటా వచ్చారు, వాళ్ళు అన్రిజిస్టర్డ్గా అమ్ముకుంటా వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్వీకులని వాళ్ళని వీళ్ళని ఒక 33 మంది వచ్చి మళ్ళీ దీన్ని కొల్యూడ్ చేసి ఈ భూమి పూర్తిగా రకరకాల చేతులు మారి, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది అగ్రిమెంట్లు చేసుకొని కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలా, వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు వాళ్ళది. వైసీపీ వాళ్ళు కొంతమంది అగ్రిమెంట్లు చేసుకొని కోర్టుకు కూడా పోయినారు, కోర్టులో కూడా కొట్లాడుతూ ఉన్నారు. కోర్టులో కూడా డిపాజిట్ చేసుకొని డబ్బులు ఇంకా కొట్లాడుతూ ఉన్నారు. కొంతమంది వైసీపీ పెద్దలు కూడా దీంతో ఉన్నారు గతంలో ఈ భూమిని అగ్రిమెంట్ చేసుకొని. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మీ భూమి ఉందా లేదా రికార్డులు పరిశీలించుకోండి. మీ భూమి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వంలో.
మీరు పోయి చెక్ చేసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం.